తెలుగు రాష్ట్రాల్లో గొర్రెలు మేకల పెంపకం దినదినాభివృద్ధి చెందుతోంది. ఒకప్పుడు సంచార జాతుల వారికే పరిమితమైన వీటి పెంపకాన్ని ఇప్పుడు నిరుద్యోగులు కూడా చేపడుతున్నారు. వాణిజ్య సరళిలో పెంచి మంచి ఫలితాలు సాధిస్తున్నారు. గొర్రెలను స్టాల్ ఫీడింగ్ పద్ధతిలో అంటే పూర్తిగా సాంద్ర పద్ధతిలోను, మేకలను పాక్షిక సాంద్ర పద్ధతిలో అంటే అటు షెడ్లలోనూ పెంచితే మంచి ఫలితాలు వస్తాయని క్షేత్రస్థాయి అనుభవాలు రుజువు చేస్తున్నారు. అందుకే కడప జిల్లాకు చెందిన నాగేంద్ర యాదవ్ వెలివేటెడ్ షెడ్ విధానంలో 2.5 ఏళ్లుగా గొర్రెలను పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. వ్యవసాయ అనుబంధ రంగాల్లో వాణిజ్య సరళిలో దినదినాభివృద్ధి చెందుతున్న పరిశ్రమ జీవాల పెంపకం. ఒకప్పుడు విస్తృత పద్ధతిలో ఆరుబయట పొలాలు, పచ్చిక బయలులో వీటి మేపు విధానం ఉండేదే. కానీ ఇప్పుడు పచ్చిక బయలు తగ్గిపోవడం, వ్యవసాయం వ్యాపారంగా మారిపోవడంతో శివారు భూముల్లో తప్ప ఇప్పుడు ఆ అవకాశాలు లేవు. దీంతో దేశంలో జీవాల సంఖ్య క్రమంగా తగ్గిపోతుంది. డిమాండ్ మాత్రం నానాటికి పెరుగుతుంది. 2000వ సంవత్సరంలో కిలో 80 రూపాయలు మటన్ ధర ప్రస్తుతం 900 రూపాయలకు చేరుకుంది. ఏటా ధరల్లో గణనీయమైన వృద్ధి ఉండడంతో ఈ పరిశ్రమలోని లాభదాయకతను దృష్టిలో ఉంచుకొని ఇటీవల కాలంలో కొంతమంది రైతులు వాణిజ్య సరళిలో జీవాల పెంపకానికి ముందడుగు వేస్తున్నారు. అయితే ఈ రంగంలో ఎదురవుతున్న సమస్యలను అధిగమించినప్పుడే ఆశించిన ఫలితాలు పొందే వీలుందని తెలియజేస్తున్నారు కడప జిల్లా మైలవరం మండలం ఎం కంబాలదిన్న గ్రామానికి చెందిన వంగల నరేందర్ యాదవ్. 10 ఎకరాల పొలంలో నేను స్టాల్ ఫీడింగ్ మోడల్లో గొర్రెలు, పొట్టేళ్ల పెంపకం స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రోజు నేను ప్రారంభంలో 200 గొర్రెలతో స్టార్ట్ చేసి ఈరోజు మధ్యన పొట్టేళ్ళు 3 సార్లు అమ్మినా కూడా నా దగ్గర ఇప్పుడు 600 గొర్రెలు మరియు పొట్టేళ్ళు తల్లులు పిల్లలు కలిసి ఉండడం జరిగింది. నేను ఎలివేటెడ్ షెడ్ ప్లాన్ చేసుకున్నాము. ఎలివేటెడ్ షెడ్లో ఏంటంటే అది ఏదైనా కూర్చున్న మలం కానీ మూత్రం కానీ ఆటోమేటిక్గా ఈ హోల్స్ ద్వారా కిందికి వెళ్ళిపోతుంది. వెళ్ళిపోవడం వల్ల వాటి మల్లం పైన మూత్రం పైన పండుకోకపోవడం వల్ల చాలా జబ్బులు దానికి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా సమ్మర్లో వచ్చేసరికి జనరల్గా వచ్చే జబ్బులు ఏంటంటే డీహైడ్రేషన్ వస్తుంది. అంటే అవి నీళ్లు దండిగా తాగలేకపోవడము, తర్వాత సరైన నీళ్లు లేకపోవడం, వీటి వల్ల ఎక్కువ జబ్బులు వచ్చే పరిస్థితి ఉంటుంది. బాడీలో ఉండబడిన నీటి శాతం పూర్తిగా అనిమల్లో ఉండబడిన నీటి శాతం పూర్తిగా తగ్గిపోతూ వస్తుంది. మేమేందంటే శుభ్రమైన నీళ్లు ప్రతిరోజు ఉదయం సాయంత్రం క్లీన్ చేసేటప్పుడు పట్టడం జరుగుతుంది. ఒకటి. రెండోది, మేము ఎక్కువ నీళ్లు తాగడానికి మనం ఏంటంటే ఎక్కువ శనగపట్టును తినిపిస్తాం. శనగపట్టు తినడం వల్ల ఎక్కువగా నీళ్లు తాగుతాయి. ఎక్కువ నీళ్లు తాగడం వల్ల దానికి డీహైడ్రేషన్ వచ్చే పరిస్థితి అయితే ఉండదు. ఇంతేకాకుండా ఇప్పుడు ఈ శనగపట్టు కానీ తర్వాత ఒగుడు కానీ ఇవన్నీ తినాలంటే దానికి ఈటీ ఇంజెక్షన్ అంటే చిటుకు వ్యాధి అంటారు. చిటుకు వ్యాధి వచ్చే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. పొలం పైకి పోయే జీవాల వాళ్ళు ఖచ్చితంగా చిటుకు వ్యాధికి సంబంధించిన మందు ఉంటుంది, తర్వాత ఇంజెక్షన్ ఉంటుంది, అవన్నీ వేసుకోవాలా. జీవాల పోషణ అతి ముఖ్యమైనదే. పెంపకం లాభసాటిగా ఉండాలి అంటే వాటికి అందించే మేతతోనే ముడిపడి ఉంటుంది. అందుకే నరేందర్ యాదవ్ పలు రకాల గడ్డి రకాలను పెంచుతూ వాటిని గొర్రెలు, మేకలకు అందిస్తున్నారు. వీటితో పాటు మిశ్రమ దానా ఇస్తున్నారు. తద్వారా జీవాలు ఆరోగ్యంగా త్వరగా పెరగడంతో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. నా దగ్గర 2 రకాలైనటువంటి డ్రై ఫౌడర్ అంటే ఒట్టి గడ్డి, శనగల పొట్టు, తర్వాత శనక్కాయ కట్టె 2 ఉంటాయి. అదేవిధంగా పచ్చిగడ్డిలోకి వస్తే నా దగ్గర 5 రకాల పచ్చిగడ్డి వెరైటీస్ ఉన్నాయి. పిల్లలకు, తర్వాత ఈనె తల్లులకు పిల్ల వేసర వేస్తాము. తర్వాత అవిసె ఉంది చిన్నపిల్లలకి. అంతేకాకుండా సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్, ఈ 2 కూడా ఎంత తింటే అంత వేస్తాం మేము. సూపర్ నేపియర్, బుల్లెట్ నేపియర్ అనేది ఎక్కువ లార్జ్ స్కేల్లో మేము వేసుకున్నాము. అన్ని అనిమల్స్కు ఎంత తిన్నంత వేయడం జరుగుతుంది. అదేవిధంగా హై ప్రోటీన్స్ ఉండబడిన హెడ్జ్ లూసను నా దగ్గర ఒక వెరైటీ ఉంది. తర్వాత హై ప్రోటీన్ ఉండబడిన మల్బరీ కూడా నా దగ్గర ఉండడం జరిగింది. ఆ విధంగా బ్యాలెన్స్ చేస్తూ మేము దాన ఇవ్వడం జరుగుతుంది. గొర్రెలకు కానీ పిల్లలకు కానీ ఏదన్నా సిక్ అనిమల్కి కానీ. సిక్ అనిమల్ ఇమీడియట్గా దాన్ని షిఫ్ట్ చేసేసుకొని దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకొని దానికి కావాల్సిన ఇంజెక్షన్స్ అన్నీ కూడా అర్జెంట్ అయినటువన్నీ కూడా మా దగ్గర పెట్టుకుంటాము. అంతేకాకుండా ఇక్కడ స్థానికంగా ఉండబడిన మాకు వెటర్నరీ డాక్టర్స్ కానీ ఏడీ గారు కానీ వీళ్ళందరి సహకారం చాలా బాగా ఉంది. ఒక సైకిల్కి వచ్చేసి జనరల్గా రైతులు కొంతమంది చెప్తూ ఉంటారు, ఏదో 1-2 6 నెలలకే మాకు ఈత ఈనింది అని చెప్తుంటారు. జనరల్గా 7 నుంచి 8 నెలలు పడుతుంది. ఈన తర్వాత మళ్ళీ కట్టడానికి ఫస్ట్ సారి హీట్కి వచ్చినప్పుడు కట్టకపోయినా రెండోసారి ఖచ్చితంగా కడుతుంది. అంటే 7 నెలలు మినిమం. 7 నెలల నుంచి 9 నెలల లోపల మనకు మళ్ళీ సెకండ్ ఇష్యూ వచ్చేస్తుంది. అంటే 2 సంవత్సరాలకు 3 ఇష్యూస్ కంపల్సరీ వస్తాయి.
మా దగ్గర వచ్చేసి ఇప్పుడు మేజర్గా ఉండబడిన అనిమల్స్ అన్నీ కూడా నెల్లూరు బ్రౌన్, బల్లారి బ్రౌన్ అంటే లోకల్గా ఉండబడిన వెరైటీసే ఉన్నాయి. అంతేకాకుండా నేను 2-3 పిల్లలు పుట్టే బ్రీడ్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో మహారాష్ట్రలోని పల్టాన్ నుంచి ఒక 4 ఫీమేల్స్, ఒక 2 మేల్స్ నారీ సువర్ణ వెరైటీ అనిమల్స్ తీసుకురావడం జరిగింది. నా దగ్గరకు వచ్చిన తర్వాత 2 కాకుండా 3-4 కూడా పిల్లలు ఇస్తూ ఉన్నాయి. అవి ఆ పొట్టేళ్లతో మన గొర్రెలను కూడా క్రాస్ చేయడం వల్ల మనకు కూడా ఒక 20% వరకు అనిమల్స్ డబుల్ కిడ్ వస్తున్నాయి. అది కొంతవరకు ఇంకా పూర్తిగా మెటీరియలైజ్ అవుతే మనం 20% నుంచి 30-40%కి తీసుకెళ్ళగలిగితే రైతులకు మరియు మాకు మాలాంటి గొర్రెలు కాపర్లకు అందరికీ కూడా చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఉద్దేశంతో మేము దాని మీద కొంత ప్రయోగం చేస్తున్నాము. దానికి ఇక్కడ స్థానికంగా ఉండబడిన వెటర్నరీ డాక్టర్స్, తర్వాత మా జేడీ గారు, ఏడీ గారు అందరూ కూడా పూర్తి సహకారం అందిస్తున్నారు. వాటికి కూడా మనం మన వాతావరణానికి సూట్ అవుతున్నాయి. అవి ఏమంటే అవి కొద్దిగా తెల్లగా ఉంటాయి. తెల్లగా ఉండడం వల్ల మన రైతులు కొంత ఇదేదో సచ్చుగా ఉంటుంది, బాయిలర్ కోడ్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఫీలింగ్ ఉంది. అటువంటిది ఏం లేదు. మీట్ కూడా వాటికి చాలా టేస్ట్ ఉంటుందని చెప్పేసి ఈ మధ్యకాలంలో మా దగ్గర మన పిల్లలు టేస్ట్ కూడా చేస్తే కూడా చాలా బాగుందని చెప్పినారు. కాబట్టి రైతులు ముఖ్యంగా ఈ ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మెయిన్ 2 విషయాలు. ఒకటి వాటర్, సఫిషియెంట్ వాటర్, శుభ్రమైన నీళ్ళు జీవాలకు ఇవ్వడము. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి వీలైనంత వరకు ఈ పశు అభివృద్ధి చేసి, గొర్రెలు మేకలను అభివృద్ధి చేసి మన దేశంలో ఉండబడిన మాంసం కొరతను ప్రతి ఒక్కరూ సహాయ సహకారంతో మాంసం కొరతను తీర్చి మన దేశ ఘనతను చాటాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ.